కింగ్ నాగార్జున తెరపై ఎంత కూల్గా ఉంటారో మనందరికీ తెలుసు. కానీ ఒక డైరెక్టర్ని గోవా పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చారట. అవును, మీరు విన్నది నిజమే. నా మనిషి లైఫ్తో ఆడుకుంటే ఊరుకోను అంటూ నాగార్జున ఆ డైరెక్టర్కి గట్టిగానే క్లాస్ పీకారు. అసలు గోవాలో ఏం జరిగింది? ఆ డైరెక్టర్ ఎవరు? నాగార్జున అంత సీరియస్ అవ్వడానికి కారణమేంటి? తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియని ఈ ఎమోషనల్ అండ్ షాకింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆ పూర్తి కథేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింహరాశి సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ వి సముద్ర. తొలి సినిమాతోనే రాజశేఖర్ గారికి హిట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత శివరామరాజు, సూర్యం లాంటి సినిమాలు చేసినా రాను రాను వరుస ఫ్లాపులతో సముద్ర కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆయన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కానీ రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టిన ఒక విషయం ఇప్పుడు కింగ్ నాగార్జున గారి రియల్ క్యారెక్టర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్తోంది. కథ అక్కడితో ఆగలేదు. సముద్ర గారు పంచాక్షరి సినిమా చేస్తున్న సమయం అది. అప్పుడే అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా మారిన టైం. కానీ నాగార్జున గారి పర్సనల్ మేకప్ మ్యాన్ చంద్ర గారి కోసం అనుష్క డేట్స్ ఇచ్చారు. చంద్ర గారు ప్రొడ్యూసర్ గా మారుతున్న సినిమా అది. అయితే డైరెక్టర్ ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లతో పరిచయం ఉన్నా చంద్ర గారు సముద్ర పేరునే నాగార్జున గారికి సజెస్ట్ చేశారట. సముద్ర అయితే మంచోడు, మన మాట వింటాడు సార్ అని చంద్ర చెప్పడంతో నాయక్ కూడా ఓకే అన్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నాగార్జున గారు అప్పుడు గోవాలో కేడి అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు. సముద్రాని చంద్రాని వెంటనే గోవా రమ్మని పిలుపు వచ్చింది. సముద్ర గారు ఎంతో ఉత్సాహంతో వెళ్లారు. అప్పుడు నాగార్జున ఒక్క మాట చాలా స్పష్టంగా చెప్పారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అరుంధతి తీశారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్. ఇక్కడి చంద్ర నా మేకప్ మ్యాన్, అంత ప్రొడ్యూసర్ కాదు. వీడి లైఫ్ జాగ్రత్త, అంత బడ్జెట్ పెట్టించకుండా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చెయ్యి. ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు అని హితవు పలికారు. అంతేకాదు, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు అని సముద్రకు ధైర్యం చెప్పారు. బయట రైటర్స్ చెప్తే వినను, నువ్వే వచ్చి నాకు కథ చెప్పాలి అని కండిషన్ పెట్టి కథ విన్నాకనే గో ఎహెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చూసారా, అది వార్నింగ్ కాదు, తన దగ్గర పనిచేసే నమ్మకస్తుడి పట్ల నాగార్జున గారికి ఉన్న బాధ్యత, ప్రేమ. సముద్ర గారు ఎమోషనల్ అవుతూ చెప్పిన విషయమేంటంటే నాగార్జున గారు తన దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్స్ ని, కాస్ట్యూమర్స్ ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారట. వాళ్ల ఫ్యామిలీస్ ని సెటిల్ చేసి 30 ఏళ్లుగా వాళ్లని తన వెంటే ఉంచుకున్నారు. ఒక డైరెక్టర్ కి బడ్జెట్ విషయంలో వార్నింగ్ ఇచ్చి తన నమ్మిన బంటులాంటి మేకప్ మ్యాన్ వైఫ్ ని సేవ్ చేసిన నాగార్జున నిజంగా కింగ్ కదా. ఈ సంఘటనతో నాగార్జున గారి మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. మరి నాగార్జున గారి మంచితనం గురించి మీరేమంటారు? కింద కమెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నాగార్జున గారి ఫ్యాన్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.